ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొంటే ఇదే జోగు రామన్న ఉర్ఫ్ జోగు రఫీకుద్దీన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నదని మాట్లాడిండు. మేము అధికారిక కార్యక్రమంలో పాల్గొంటేనే అంత మాట్లాడిండు. ఈరోజు నీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు? కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇళ్లలో ఎట్లా నువ్వు సమావేశాలు పెట్టుకున్నావు? కాంగ్రెస్ పార్టీ ఆడించిందే ఆటగా ఎంఐఎం పార్టీకి ఎట్లను తలొగ్గి ఎంఐఎం పార్టీకి జీవుజురని ఆదిలాబాద్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వ్యవహారం చేసింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఆదిలాబాద్ ప్రజల తరఫున సూటిగా ప్రశ్న అడగదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్తారు కదా, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని నిర్వహించేటటువంటి బాధ్యత మాదే అని గొప్పగా మాట్లాడతారు కదా. ఈరోజు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మీ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఉర్ఫ్ రఫీకుద్దీన్ చేసిన పాపాలు మీ దగ్గర ఏమన్నా చేసిన పాపాలని కప్పిపుచ్చుకోవడానికా, లేదా దేన్ని ఉద్దేశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ను తాకట్టు పెట్టిండో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలా.